హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దొండకాయ స్పైసీ పికిల్ అండి. అది ఎలా చేసుకోవాలంటే దొండకాయలు మొత్తం క్లీన్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని దానికి తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. రోజ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది తగలకూడదు. వాటర్ అనేది తగిలితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఇదైతే ఒక 1 వీక్ ఉండదని స్టోర్ చేసి పెట్టుకుంటే తర్వాత పక్కా తీసుకొని తగినంత కారము, మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనకి దానికి ఎంత టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంతవరకే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు, తర్వాత మనం జీలకర్ర పొడి చేసి పెట్టుకోవాలండి. జీలకర్ర పొడి కూడా దాంట్లో కలుపుకోవాలి, మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది తగలకుండా చూసుకోండి. కొంచెం కూడా వాటర్ అనేది దానికి తగలకూడదు. మొత్తం మిక్సింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ అయితే డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్లోనే కొంచెం వేసుకోవాలండి. దానికి ఎంత సరిపడుతుందో అంతవరకు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేయకముందే మనం ఎల్లిపాయల పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఓన్లీ ఎల్లిపాయల వరకే. నా ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేయండి. నేను పెట్టే ఫస్ట్ ఏ వీడియోనో మీకు టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుందండి. నేను చెప్పాను కదండి, ఆయిల్ అయితే హెవీగా ఆయిల్ వీట్ చేసుకోకూడదండి. ఆయిల్ వేడి చేసి మనం ఎల్లిపాయల పేస్ట్ అయితే ఉంటుంది కదా, దాంట్లో కూడా అది ఓన్లీ వేయంగానే ఎమ్మటనే ఇవి మనమైతే కలిపి పెట్టుకున్న దొండకాయ కారం అయితే ఎమ్మటనే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కొంచెం ఒక 2 minutes గ్యాస్ మీద పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ప్లాస్టిక్ బౌల్లోనే తీసి పెట్టండి. ఎందుకంటే స్టోర్ చేసి పెడితే ఖరాబ్ కాకుండా స్టీల్ బాక్స్లో ఖరాబ్ అయిపోతుందండి. ఒకసారి